భూపతి రెడ్డి గారితో మాట్లాడదాం. చెప్పు. భూపతి రెడ్డి గారు, ఇప్పుడు సరే. నిజామాబాద్ లో పసుపు బోర్డుకి కేంద్రం నుంచి వచ్చి పర్మిషన్, ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, నేను మాట్లాడుతున్నాను. వచ్చిన తర్వాత అక్కడ మొత్తం ప్రజల పోరాటం ఫలించింది అని అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ నుంచి మంత్రి రాసినటువంటి లేఖ ద్వారా ఇది జరిగిందని అనుకోవాలా, లేదు అని అంటే అక్కడ ఎంపీ అరవింద్ పోరాటంతో బోర్డు వచ్చింది అని అనుకోవాలా? భూపతి రెడ్డి గారు, వినపడుతుందా? వినిపిస్తుంది భూపతి రెడ్డి గారు. ఇది తప్పకుండా ఇట్ ఇస్ మేము అనేది ఏంటంటే ఇట్ ఇస్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్. ఓకే, డెఫినెట్ గా బస్సు బోర్డు అనేది సెంట్రల్ బోర్డు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే, అధికారం వాళ్ళకే ఉంది కాబట్టి. కానీ ఇది 40 ఏళ్ళ పోరాట ఫలితంగా ప్రజలు పోరాటం చేయడం వల్ల, పసుపు రైతులు పోరాటం చేయడం వల్ల వచ్చినటువంటిది. దాన్ని ఎగదాటిగా మేమే ఇచ్చినాము, మేమే సాధించినాం అనే ఆలోచన ధోరణి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇంతకుముందు కవిత గారు ఎంపీ ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేస్తే చేయకపోతేనే నువ్వు 250 మంది రైతులు నామినేషన్లు వేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది. అయితే ఇప్పుడు రైతుల ఉద్యమం, ఐక్యవేదిక ఉద్యమం చేసి దాంట్లో మెజారిటీ నాయకులు మా అన్వేష్ రెడ్డి గారు, మా సాయిరెడ్డి గారు, డిసిఎంఎస్ చైర్మన్ కానీ, ఇప్పుడు ఇవాళ ఈ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం జరిగింది. సో వీళ్ళు బీజేపీ వాళ్ళు అన్నట్టు అది ఓన్లీ బీజేపీకి ఒకటే ఎఫర్ట్స్ వాళ్ళు రాలేదు. ఇంకా వాళ్ళు 2019 ఎలక్షన్ కంటే ముందు అరవింద్ గారు మార్చిలో రాసిచ్చినటువంటి బాండ్ ప్రకారం అయితే 5 రోజుల్లో ఇవ్వలేదు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు వాళ్ళు మోడీ గారితో, ప్రైమ్ మినిస్టర్ గారితో అనౌన్స్ చేపించారు. అనౌన్స్ చేపించిన తర్వాత అప్పుడు గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ గెజెట్ నోటిఫికేషన్ లో ఎక్కడ కూడా ఈ లొకేషన్ ఎక్కడ నిజామాబాద్ మరి కోయంబత్తూరా మహారాష్ట్రనా అనేది ఎక్కడ రాసింది లేదు. సో తర్వాత ఎన్నికలైన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎడ్యుకేషన్ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రాసినటువంటి లెటర్స్ నేను చూపిస్తా ఉన్నాను. దే లెటర్ టు ద అరుణ్ ముండాజీ, అరుణ్ అండ్ 1 లెటర్ టు పీయూష్ గోయల్ గారు. లేఖలు అంటే ఇన్ని ఏళ్ల, మీరే చెప్పారు కదా 40 ఏళ్లుగా జరుగుతున్నటువంటి పోరాటం ఇది అని. 40 ఏళ్లుగా ప్రజలు పోరాటం చేసి, రైతులు పోరాటం చేసి, ఇటు నేతలు పోరాటం చేస్తే రానటువంటి కేవలం లేఖలతోనే వచ్చేసిందా? దట్స్ వై నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు, ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసినాక కూడా ఆ గెజెట్ లో ఎక్కడ స్పెసిఫికేషన్ ఏ లొకేషన్ పెడుతున్నారు, నిజామాబాద్లో పెడుతున్నా, మహారాష్ట్రలో పెడుతున్నా, పంజాబ్లో పెడుతున్నా, తమిళనాడులో పెడుతున్నా రాయలేదు. మేము లెటర్స్ రాయడం వల్ల క్లియర్ గా ఇట్ ఈస్ క్లియర్ మ్యాండేటరీ రాసింది ఏంటంటే ఇక్కడ నిజామాబాద్ లో పెట్టండి, మేము అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాము అని రిక్వెస్ట్ లెటర్స్ ప్రైమ్ మినిస్టర్ గారికి వీళ్ళకి పెట్టిన తర్వాత, దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి స్పైస్ బోర్డు ఎలివేషన్ రీజనల్ బోర్డు అని పెట్టారు, డివిజనల్ బోర్డును ఎలివేషన్ చేస్తూ రీజనల్ బోర్డు అని పెట్టారు. దాని తర్వాత కూడా ఐ షో ద రికార్డ్స్ ఆఫ్ ద అరవింద్ గారు ఆల్సో, ఎంపీ గారు. ఆయన ఏమన్నాడంటే పసుపు బోర్డు అవసరం లేదు, ఈ స్పైస్ బోర్డు రీజనల్ ఆఫీసర్ సరిపోతుంది, రైతులు కారు అంటే అంబాసిడర్ కార్ అడిగితే మా వాళ్ళు బెంచ్ కార్ ఇచ్చిండ్రు అని, అవసరం లేదు ఇంకా ప్రైస్ బోర్డు అని చెప్పడం రికార్డ్ ఐఎమ్ సెయింగ్, దాంట్లో వీడియో రికార్డ్స్ ఉన్నాయి అన్ని. సో ఇవాళ వాళ్ళు ఏంటంటే స్పైస్ రీజనల్ బోర్డు ఇచ్చేసి చేతులు దుప్పుకోమని చూసిండ్రు. 4 years అయింది, ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ పెట్టిండ్రు, 4 years నథింగ్ ఈస్ డన్ దేర్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము రెగ్యులర్ గా నెగోషియేట్ చేయడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిజామాబాద్లో పెట్టండి, మేము అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం వల్లనే కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో మళ్ళీ ఇక్కడ లోకల్ గా ఉన్న లీడర్లు మరి పసుపు రైతులు పోరాటం చేయడం వల్లనే వచ్చింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్. అయితే మీ చేతిలో ఉన్నటువంటి గల్ఫ్ బోర్డుని ఎందుకు మరి తీసుకురాలేదు? గల్ఫ్ బోర్డుకి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తూ ఉన్నారు? గల్ఫ్ మేము జీవో ఇచ్చినాం కదా, అల్రెడీ మేము 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇస్తున్నాం కదా. ఎక్స్గ్రేషియా ఓన్లీ అది కార్పొరేషన్ కాదు, గల్ఫ్ బోర్డు కాదు, అది ఓన్లీ ఎక్స్గ్రేషియా, ఓన్లీ ఎమ్మెల్యే గారు. మేము ఎజెండాలో చెప్పింది ఒక ఇంటర్వెన్షన్ ఫండ్, దానికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ పెడతామని చెప్పాము, ఆ కమిటీ చేస్తున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనము ఏదైతే గల్ఫ్ లో బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవడానికి కావాల్సిన జీవో తెచ్చాము. ఆల్రెడీ 5 లక్షల ఎక్స్ట్రా కూడా ఇస్తా ఉన్నాము. దాన్ని ఆల్రెడీ దాంట్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, అవి ఆల్రెడీ మా గౌరవనీయ ముఖ్యమంత్రి రాకేష్ రెడ్డి గారు డాక్టర్ గారు ఉత్తర తెలంగాణ
ఉత్తర తెలంగాణలో మా ప్రాంతం నుంచి నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతం నుంచి సగం మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారు అక్కడ. దాన్ని అవాయిడ్ నేను నిజామాబాద్ అదే చెప్తున్నా. రాజేష్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. ఇక మీరు మాట్లాడినప్పుడు నేను ఇంటర్ఫియర్ కాలే కదా. యా యా ప్లీజ్ ప్లీజ్ క్యారీ ఆన్. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, లెట్ హిమ్ ఆన్సర్. యా యా ప్లీజ్. ఇప్పుడు అదే యాక్చువల్ గా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గల్ఫ్ బాధితుల యొక్క జిల్లాలు ఉన్నాయి, ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఇవన్నీ కూడా మేము అందరం కూడా ఎమ్మెల్యేలను కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళతో కలిసి ఒక జీవో తీసి స్టడీ చేసి మేము గల్ఫ్ కూడా పోయినాము, వాళ్ళతో గల్ఫ్ బాధితులతో కూడా మాట్లాడాము. అందుకని ఒక ఇంటర్వెన్షన్ కమిటీ ఒకటి వేస్తా ఉన్నారు, ఒక అడ్వైజరీ కమిటీ వేస్తా ఉన్నారు, ఇంకా దానికి ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ నుండి పోయిన వాళ్ళు ఇల్లీగల్ గా పోకుండా ఇక్కడనే ఒక లైసెన్స్డ్ ఏజెన్సీస్కి ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆదుకోవాలా, వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలా. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉండద్దు అక్కడ ఒకవేళ ఇల్లీగల్ గా పోయి కూడా అక్కడ జైలు పాలైన వాళ్ళని కూడా మనం లీగల్ గా సపోర్ట్ ఇవ్వాలా. అదే విధంగా మళ్ళీ ఒకవేళ ఏదైనా కారణంతో ఇక రిటర్న్ వచ్చినా కానీ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కూడా రిహాబిలిటేషన్ చేయాలని మల్టిపుల్ యాంగిల్ లో ఒక మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఒక జియో తెచ్చారు, ఒక అడ్వైజరీ కమిటీ వేశారు, కమిటీ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్.